హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అయితే పోస్ట్ చేసి. అండ్ ఇవాళ వచ్చేసి సింపుల్గా మా ఫ్యామిలీ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంతకన్నా ముందు మా ఇంట్లో చెట్లు చూసి చాలా రోజులైంది కదా, చూసారు కదా ఎంత బాగా పువ్వులు వచ్చేస్తున్నాయో. అలానే సపోటా కూడా చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి టొమాటోస్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ సీజన్లో మనకి ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి కదా, అలానే మా ఇంట్లో కూడా ఫుల్గా వచ్చేసాయి అనమాట. అండ్ ఇవాళ వ్లాగ్ కంప్లీట్గా ఫ్యామిలీ వ్లాగ్. అండ్ హన్సి తల్లిని అయితే చూసి చాలా రోజులైంది కదా, ఇప్పుడు మా హన్సి తల్లి ఏం చేస్తుందో చూసేసేయండి. ఏం చేస్తున్నా? అవునా, సరేదా ఇంకా బాగున్నాయా? ఇక్కడ చూస్తున్నారు కదా, హన్సి వాళ్ళ డాడీ అయితే హైదరాబాద్ వెళ్ళారనమాట. ఇంకా వచ్చేటప్పుడు హన్సి గారి కోసం 2 గిఫ్ట్స్ తీసుకొచ్చారు. అవేంటో మీ అందరితో షేర్ చేసుకుంటాను, చూసేసేయండి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాగ్ అయితే 3 డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయన్నమాట. మనం చేంజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. అండ్ 1 మోర్ గిఫ్ట్ వచ్చేసి హన్సికి మినీ మౌస్ అనమాట. హన్సికి అయితే మినీ మౌస్ చాలా అంటే చాలా నచ్చింది. హన్సికి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. సో చూసారు కదా, మన హన్సి గారితో ముచ్చట్లు చాలా రోజులు అయిపోయింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి వీకెండ్ కదా బయటకి స్టార్ట్ అవుతున్నాము. అండ్ హన్సి గడికి టిఫిన్ పెట్టేద్దామని చెప్పేసి రాగి జావ అయితే పెడుతున్నాను. చూసారు కదా, హన్సికి రాగి జావ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మన హన్సి గడికి నచ్చపోయినా రాగి జావ అయితే తినిపించాలి కదా, సో పెట్టేస్తున్నాను అనమాట. మోస్ట్లీ హన్సికి ఫేవరెట్ ఏంటంటే చపాతీ అండ్ దోశ తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ అంటే చాలా బోర్గా ఫీల్ అవుతుంది. అండ్ రాగి జావ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ మంచిది కదా, సో అందుకనే పెట్టాను. అండ్ ఇక్కడ చూసారు కదా, మేము బయటకు వెళ్తున్నామని చెప్పా కదా, హన్సి అయితే రెడీ అయ్యి చక్కగా కూర్చుంది. సో చూసారు కదా, ఇంకా మేమైతే విజయవాడ స్టార్ట్ అవుతున్నాం అనమాట. విజయవాడ ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా హన్సి పాప అయితే కార్ ఎక్కేస్తుంది. చాలా రోజుల తర్వాత మేమైతే కంప్లీట్ డే బయట స్పెండ్ చేద్దామని ఇలా అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ స్టార్ట్ అయిన తర్వాత మా హన్సి అయితే చాలా హ్యాపీగా ఉంది. సో ఎంత హ్యాపీగా ఉందో మీరు చూసేసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం? యాక్చువల్లీ హన్సికి వీడియోస్ తీయటం అంటే ఇష్టం ఉండదు అనమాట. అండ్ వాళ్ళ డాడీ అయితే సాంగ్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. జర్నీలో మా హన్సి పాపకి అయితే మేము సాంగ్స్ పెట్టుకుంటే ఇష్టం ఉండదు అనమాట. తనకి నచ్చిన కార్టూన్స్ ఏమైనా పెట్టుకుంటూ ఉంటుంది. సో ఇలా పెట్టుకొని తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ హ్యాపీగా మేము ఇలా టైం స్పెండ్ చేసుకుంటూ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, సో ఆకలి వేస్తుంది. ముందైతే మేము వచ్చిన పని కాకుండా లంచ్ చేద్దామని చెప్పేసి దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే వెళ్దామని చెప్పేసి ఇలా వెళ్ళామన్నమాట. సో మేము వచ్చేసి రస్టెడ్ స్పూన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్తున్నాను, గూగుల్లో రివ్యూస్ కూడా చాలా బాగుంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా మేమైతే ఖలీల్ బాయ్లో ఫుడ్ అయితే ట్రై చేస్తాము, చాలా బాగుంటుంది. బట్ ఈసారి ఏంటో డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఏమేమి తీసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసామో మీరు చూసేసేయండి. మా హన్సికి చూసారా, తనకి ఏ ఫుడ్ కావాలో అది ఆర్డర్ చేసుకో అంటే చెప్పట్లేదు అనమాట. ఇక మేము ఏది చెప్తే అదే తింటానని చెప్పి కూర్చుంది అనమాట. తనకి ఏదైనా తినాలనిపిస్తుంది కదా, నీకేం తినాలనిపిస్తుంది చెప్పు అని అడుగుతున్నాము. సో ఫైనల్లీ మా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. హన్సికి అయితే ఈ స్టార్టర్ చాలా నచ్చింది, తన మాటల్లో మీరే వినండి. ఇది వచ్చేసి ఫిష్ స్టార్టర్ అనమాట. ఫిష్ స్టార్టర్ చెప్పాము, చికెన్ తినకూడదు కదా, సో అందుకే చికెన్ అనేది చెప్పలేదన్నమాట. అండ్ హన్సికి వాళ్ళ డాడీకి వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. హన్సి అయితే స్కూల్కి వెళ్తుంది కదా, లంచ్ తనే చేస్తుంది, అందుకే తనకు వదిలేసాను స్పూన్ పెట్టి ఎలా తింటుందో చూద్దామని. చక్కగా తినింది. అండ్ నాకు వచ్చేసి నేను ప్రాన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. సో మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఈ రెస్టారెంట్లో నైట్ టైం డిన్నర్ చేయడానికి ఈ వ్యూ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. ఆఫ్టర్నూన్ అయితే చేయలేము, అక్కడ ఎండ పడిపోతుంది. అండ్ ఇంకా రెస్టారెంట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు హన్సి ఆడుకుంటుంది అంటే పీవీపీ స్క్వేర్కి అయితే తీసుకెళ్ళాను. వాళ్ళ డాడీ అయితే రెస్ట్ తీసుకున్నారు, తనైతే రాలేదు. సో నేను హన్సి పీవీపీ స్క్వేర్కి వెళ్ళిన తర్వాత తను గేమ్స్ ట్రై చేస్తానని చెప్పింది. ఫస్ట్ అయితే కార్ రైడ్ కంప్లీట్ చేసుకుంది.
ఫస్ట్ అయితే హన్సి తల్లికి ఎక్కడికి వెళ్ళినా కార్ రైడ్ ఉండాలి. అండ్ తన ఎక్స్ప్రెషన్ చూసారా, స్టీరింగ్ ఊడిపోయింది. వాళ్ళు ఏమైనా అంటారేమోనని భయపడుతుంది అనమాట. ఏమనర్లేనా అని చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము జంపింగ్కి వచ్చామన్నమాట. పైన తను కొంచెం సేపు జంపింగ్ ఎంజాయ్ చేసి, హన్సితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ 15 minutes గేమ్ ఉంటే మనకి 5 minutes కూడా తను ఎంజాయ్ చేయదు. వెంటనే ఇంకో గేమ్కి షిఫ్ట్ అయిపోతానని అల్లరి చేస్తుంది అనమాట. సో ఇక్కడే ఉండి ఆడాలి అని చెప్పి కొంచెం సేపు అలా వదిలేసాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జంపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇంకా షాపింగ్కి వెళ్తే తెలుసు కదా, హన్సి గురించి చాలా అంటే చాలా హైపర్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఇంట్లో ఉన్న టాయ్స్ అలాంటివే సెలెక్ట్ చేసుకుంటుంది, అవే కావాలంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హన్సి ఫేవరెట్ స్టోర్ మినిసోకి వెళ్ళాము. అండ్ మినిసోలో తనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తనే సెలెక్ట్ చేసుకుందనమాట. ఈసారి నాకైతే ఆప్షన్ ఇవ్వలేదు సెలెక్ట్ చేయడానికి. నేనంటే అన్నీ చూస్తాను కానీ ఏమీ కొనను అని చెప్పి నన్ను తిడుతూ అట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫైనలీ సరే నీకు నచ్చి నేను సెలెక్ట్ చేసుకొని వదిలేసాను అనమాట. ఎందుకంటే నేను ఏమైనా చూపిస్తున్నా తనకి నచ్చట్లేదు. చూస్తున్నారు కదా, హన్సికి చాలా కలెక్షన్ ఉండేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. కానీ నేను చెప్తుంటే నేను చెప్పినా కూడా వినట్లేదు. సో ఫైనల్లీ నేనైతే మంచిగా సెలెక్ట్ చేసుకుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, మీరు కూడా చూసి కమెంట్ చేయండి. అండ్ ఇంకా మినిసో షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత మేము మెయిన్ అసలు విజయవాడ ఎందుకు వచ్చాము అన్నది ఆ పర్పస్ ఇదన్నమాట. సో ఇవన్నీ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా, విజయవాడ ట్రిప్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ వచ్చేసి మేము తీసుకున్న స్టేషనరీ ఐటమ్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఆన్ ది వేలో కొంచెం టైర్డ్గా ఉందని చెప్పేసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ కొంచెం టీ తాగేసి టిఫిన్ కూడా చేసేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు హన్సి అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. నిద్రపోయి లేచి డ్యాన్స్ వేసింది, మళ్ళీ కార్ ఎక్కాక చక్కగా నిద్రపోయింది. ఇక మేము ఇంటికైతే వచ్చేసాము. సో ఇది ఇవాల్టి వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.